హలో ఆల్, వెల్కమ్ టు చెన్నై అబ్బాయి తెనాలమ్మాయి. ఈ వీడియో నవరాత్రి డే 1 మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మేమైతే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారా? ఎవ్రీ ఇయర్ మా పెద్దత్తయ్య వాళ్ళు అమ్మవారి బొమ్మను పెడుతూ ఉంటారు. చాలా బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లోనే ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. అమ్మవారిని దర్శనం చేసుకొని మా అత్తయ్య గారు పెద్దత్తయ్య పూజ చేస్తుంటే వెళ్ళారు. నేను కూడా చూద్దామని వెళ్ళాను. ఎవరో ఒకళ్ళు వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారండి. ఇక్కడ మా పెద్దత్తయ్య చాలా బాగా పూజలు చేస్తారు. అమ్మవారు ఒంటి మీదకి వస్తూ ఉంటారు. దసరా అంటే ఎవ్రీ ఇయర్ మాకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే దసరా 9 డేస్ కూడా బాగా పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి బొమ్మని. లాస్ట్ డే వచ్చేసేసి 9 డేస్ అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగా చేస్తారండి. చాలామంది జనం వస్తారు. ఇక్కడ మా అమ్మవారిని చూపిస్తాను. ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేసేయండి. చూసారు కదా మా అమ్మవారు ఎలా ఉన్నారో. ఇక్కడ పూజలో కూర్చున్నారండి. పూజ జరుగుతూ ఉంది. ఈ పూజ అయిపోయాక హోమం కూడా జరుగుతుంది. అత్తయ్య హోమం దగ్గర ముగ్గు వేస్తున్నారు. ఈ పూజ చేయించుకోవడానికి హోమానికి ముందుగానే పేర్లు ఇచ్చి మేము పూజలో కూర్చుంటామని చెప్పి ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారండి. అమ్మవారిని చూసారా? చాలా అందంగా చాలా కళగా ఉన్నారు కదా. ఇక్కడైతే మా పూజ అల్లరి చేస్తూనే ఉంది. ఎవరో ఒకరు ఎత్తుకొని తిప్పుతూనే ఉండాలి. సందడంతా పిల్లలతోనే ఉంటుంది కదా ఫెస్టివల్ అంటే. ఈ ఫెస్టివల్కి మా ఫ్యామిలీ కూడా ఎక్స్టెండ్ అయింది. మా బుడ్డోడు వచ్చేసాడు ఫ్యామిలీ. చాలా స్పెషల్ అనే చెప్పాలి ఈ ఫెస్టివల్. దట్టు ఈ ఇయర్ ఏంటంటే 9 డేస్ కాదు 11 డేస్ వచ్చింది ఫెస్టివల్. మరి ఈ 11 డేస్ ఫెస్టివల్ని మీరు ఎలా జరుపుకుంటున్నారు నా కామెంట్లో చెప్పండి. ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి. దాని తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా నవ్వుకుంటూ పనులు చేసుకుంటూ ఉన్నారు. నేనేం చేయట్లేదులేండి పనులు. నేను చక్కగా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. క్యాప్చర్ చేస్తున్నాను చిన్న చిన్న మూమెంట్స్ అన్ని. ఇవే ఫన్నీగా చాలా మెమరీస్గా ఉంటాయి కదా. సో ఇక్కడైతే మా అత్తయ్య ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. రవ్వ కేసరి. ఫ్యామిలీ అందరూ కలిసి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారండి. మా పూజ అయితే అన్నిట్లోనూ వేలు పెట్టేస్తుంది. అన్నిట్లోనూ నేనున్నాను అని చెప్పి అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. పిల్లలంటే అంతేనేమో కదా. కానీ పిల్లలు ఉంటేనే సందడి. పిల్లలు లేకపోతే అంత ఏమనిపించదు. మా పూజ చూసారు ఇక్కడ కూర్చొని అన్నీ చూస్తుంది. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. చూసేది ప్రతి మొత్తం కాపీ చేసేస్తుందండి. ఇక్కడ చూడండి, నేను కూడా కర్రీస్ చేస్తాను, నేను కూరగాయలు కోస్తాను అని చెప్పి తను కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. ప్రతిదీ కదిలిస్తూనే ఉంటుంది. పిల్లలంటే అంతేనేమో. పిల్లలు లేకపోతేనే అంత సరదా ఉండదు ఇంట్లో. నేను ఫస్ట్ అయితే పూజ అవ్వగానే కొన్ని ఫొటోస్ దిగేసి శారీ చేంజ్ చేసేసుకున్నాను. అదేంటో కానీ డ్రెస్లో ఉన్న కంఫర్ట్ శారీలో ఉండదు కదా. మీకు కూడా అంతేనా? దట్టు పిల్లలు ఉంటే శారీ క్యారీ చేయడం చాలా కష్టం. హోమం జరిగేటప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు వీడియో క్యాప్చర్ చేయడం. ఈ ఫెస్టివల్ 11 డేస్ కూడా ఎవరో ఒకరు పూజలో కూర్చుంటూనే ఉంటారు. ముందుగానే బుక్ చేసుకుంటారనమాట. ఈ 11 డేస్ కూడా మేము పూజ చేయించుకుంటాము, మేము హోమం చేయించుకుంటామని. అలాగే హోమం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందంట. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీలోంచి ఎవరో ఒకరు పూజ చేయించుకుంటూనే ఉంటారు. ఈ ఇయర్ కూడా పూజ చేయించుకోవాలనే ప్లానింగ్ ఉంది. నేనైతే ఆ వీడియోస్ అన్ని నేను క్యాప్చర్ చేయలేకపోవచ్చు. నేను ఫస్ట్ డేనే అటెండ్ అయ్యాను. ఎందుకంటే ఫర్దర్గా ఈ 11 డేస్ నాకు అటెండ్ అవ్వడం పిల్లలతో కష్టం. సో అందుకని చెప్పి ముందు రోజే నేను ఇట్లా వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాను. సో మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. And that's all for the day. Thanks for watching till the end. Please support my channel and subscribe my channel. Most importantly, hit the bell icon. Thank you. Bye.